ఈస్ట్రోజన్‌కి అంతుంటే టెస్టోస్టెరాన్‌కి ఎంతుండాలి? వెల్కమ్ బ్యాక్ టు ద రెట్రో చిత్రాలు. మీరు గనుక కొత్తగా మా ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ జేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ జేసేయండి, షేర్ కూడా జేసేయండి. ఈరోజు 'తెలుసు కదా' మూవీ రిలీజ్ అయింది. మార్నింగ్ షోకెళ్ళిపోయాను. సో, 'తెలుసు కదా' స్టేరింగ్ సిద్ధు జొన్నలగడ్డ గారు, రాశి ఖన్నా గారు, శ్రీనిధి శెట్టి గారు, డైరెక్టెడ్ బై నీరజ కోన గారు అండ్ మ్యూజిక్ బై తమన్ గారు, ప్రొడ్యూస్డ్ బై పీపుల్ మీడియా ఫ్యాక్టరీస్. సో, మూవీ గురించి చెప్పాలంటే ఇట్స్ నాట్ ఏ రొటీన్ స్టోరీ భయ్యా. స్టోరీ అండ్ మేకింగ్ కూడా చాలా కొత్తగుంది. ఫస్ట్‌లీ డైరెక్టర్ నీరజ కోన గారు తన ఫస్ట్ మూవీ డైరెక్టర్‌గా చేయడం. షీ మేడ్ ఏ బ్రిలియంట్ జాబ్. మూవీని చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఒక మెన్ క్యారెక్టరైజేషన్ బేస్ చేసుకొని ఒక లేడీ డైరెక్టర్ మూవీ తీయడం ఇట్స్ ఎ బిగ్ థింగ్. మెయిన్ అప్రిషియేషన్ గోస్ టు ద డైరెక్టర్. అండ్ మూవీలో క్యాస్ట్ పర్ఫార్మెన్స్ గురించి వస్తే సిద్ధు జొన్నలగడ్డ గారు గేవ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద టిలు సిరీస్. చాలా న్యాచురల్‌గా చేశారు. వరుణ్ అనే క్యారెక్టర్‌లోకి దూరేశాడు భయ్య. అండ్ రాశి ఖన్నా గారు, శ్రీనిధి శెట్టి గారు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి. రాశి ఖన్నా గారు చాలా రోజులు బ్రేక్ తర్వాత టీఎఫ్ఐకి వచ్చారు. అండ్ ఆ బ్రేక్ తర్వాత ఒక మంచి మూవీ పడింది ఆమెకి. శ్రీనిధి శెట్టి గారు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ ఆమె పాస్ట్ మూవీస్ చూసుకుంటే ఆమె స్క్రీన్ టైం చాలా తక్కువ ఉండే. బట్ ఈ మూవీలో స్క్రీన్ టైం చాలా ఎక్కువ. ఐ మీన్ మంచి పొటెన్షియల్ క్యారెక్టర్ పడ్డదని అనిపించింది. సో, అనదర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ హర్ష గారు. అండ్ హర్ష గారి టైమింగ్ వచ్చేసి భలే ఉండే. హీరో గారి ఫ్రెండ్ క్యారెక్టర్‌గా చాలా బాగా చేశాడు మాయ. అండ్ మ్యూజిక్ బై తమన్ గారు. 2 సాంగ్స్ చాలా బాగున్నాయి. బీజీఎం కూడా డీసెంట్‌గా ఉండే. సూపర్ ఉంది. ఇంకా మూవీలోకెళ్ళిపోతే మూవీ ఓపెనింగే మంచి మంచి మోటివేషన్ డైలాగ్స్‌తో ఓపెన్ అవుతది భయ్య. కట్ చేస్తే హీరో క్యారెక్టరైజేషన్, హిస్ మెంటాలిటీ, డ్రీమ్స్‌ని బాగా చూపిస్తారు. ఫస్ట్ ఆఫ్ వాస్ టూ గుడ్. సిద్ధు అండ్ రాశి ఖన్నా గారు మీట్ అవ్వడం అండ్ ఫస్ట్ సాంగ్‌లోనే ఆల్మోస్ట్ బాండ్ అండ్ ఫ్యూచర్ బిట్వీన్ దెమ్ బాగా చూపిస్తారు. ఆ సాంగ్ తర్వాత మనం ఎక్స్‌పెక్ట్ జేయం. అసలా ఇది జరుగుతదా అని. ఒక కలలా ఆ సాంగ్‌ని ఒక కలలా అనుకుంటాం గానీ, అది నిజంగానే జరిగిపోతది. బట్ డైరెక్టర్ గారు ల్యాగ్ జేయకుండా చెప్పారు. అసలు స్టోరీ లైన్ ఏంటంటే, ఆ స్టోరీ లైన్ కూడా థింక్ చేసేలోపు మనకి మెయిన్ ప్లాట్ తీసుకెళ్ళిపోతారు డైరెక్టర్. రాశి ఖన్నా గారు ఈస్ ద వైఫ్ ఆఫ్ సిద్ధు గారు. అండ్ మన సెకండ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి గారు ఈస్ ద ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఆఫ్ సిద్ధు పాస్ట్‌లో. సో, ఐయామ్ నాట్ గివింగ్ ఎనీ స్పాయిలర్. మీరే ఎక్స్‌పీరియన్స్ చేయండి చూసి. అసలు వాళ్ళు ఎందుకు మళ్ళీ హీరో లైఫ్‌కెలా వచ్చింది? ఎందుకొచ్చింది? అని మీరే చూసి ఎక్స్‌పీరియన్స్ అవ్వండి. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి మూవీ మంచి ఎంగేజింగ్‌గా ఉంటది. ఒక మూవీ చూస్తున్నప్పుడు ఏం జరుగుతున్నదనేది మనం ఇమాజిన్ చేసుకుంటాం. ఆల్మోస్ట్ అన్ని టైమ్స్ కొన్ని టైమ్స్ మనం ఇమాజిన్ చేసుకొని రైట్ అవ్వచ్చు. బట్ ఈ మూవీ చూస్తున్నప్పుడు మనం నెక్స్ట్ సీన్ ఇమాజిన్ చేసుకుంటాము. బట్ ఆ ఇమాజిన్ చేసుకున్న ఏ సీన్ కూడా రైట్ అవ్వదనమాట. ఇట్స్ ఏ న్యూ టైప్ ఆఫ్ స్టోరీలా ఉంటది. మూవీలో నెగెటివ్స్ అంత అనిపించలేదు. ఇట్స్ ఎ న్యూ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీలా ఉంటది. బోర్ కూడా ఎక్కడా అనిపించలేదు. సో, ఫైనల్‌గా నేను మూవీకిచ్చే రేటింగ్ అయితే 7.8/10. మెయిన్‌గా అయితే ఈ సినిమాకి మెయిన్ స్ట్రెంత్ వచ్చేసి డైరెక్టర్ అండ్ సెకండ్ వచ్చేసి మన సిద్ధు భయ్య. సో, మీరైతే హ్యాపీగా ఎళ్లి మూవీ చూసేయొచ్చు. మీరు కూడా ఎక్స్‌పీరియన్స్ చేసి మీకు మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. ఉంటా మరి వెళ్ళొస్తా.